వెల్కమ్ టు అవర్ ఛానల్ సూరీస్ ఫ్లాగ్ అడ్వెంచర్కి. నేనైతే ఇప్పుడు వైజాగ్లోని ఆళ్ళవ కాలనీలో ఉన్నాను. ఇది సిటీకి కొంచెం లోపల ఉంటుంది. ఆళ్ళవ కానీ కైలాసగిరికి దగ్గరగా ఉంటుంది, ఋషికొండకి దగ్గరగా ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ కాలనీ అయితే. ఇది మా బావ వాళ్ళ ఇంటికి వచ్చాను నేను. ఇక్కడి నుంచి మా అల్లుడితో కలిపి నేను బీచ్కి వెళ్తున్నాను. మా బావగారు ఫ్లోటింగ్ బీచ్ చూసి అక్కడికి నేను వచ్చేస్తాను, దాని గురించి మొత్తం విమర్శిస్తాను నీకు అని చెప్పాడు. ఇక్కడ కాలనీ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటారు నాతోటి. సొంత మనిషి కన్నా ఎక్కువగా చూసుకుంటారండి. వాళ్ళ ఇంట్లో ఒక కుటుంబ సభ్యులుగా నాతో కలిసిపోతారు. ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా అంత ప్రేమ అభిమానాలు నా మీద చూపిస్తూ ఉంటారు. చాలా సంవత్సరాలు అయిపోయింది వచ్చి. అప్పుడైతే ఇరుకిరుగ్గా ఉండి మొత్తం విశాలంగా ఉన్నాయి రోడ్లన్నీ కూడా. అద్భుతంగా ఉంది. మొత్తం ఎక్కడ చూసినా కానీ చెట్లే, పచ్చదనం, పరిశుభ్రత ఇక్కడ పాటిస్తున్నారు బాగా. చల్లటి గాలి, విశాలమైన మనసులు వాళ్ళయి. ఎంత బాగుందంటే వైజాగ్ అంత బాగుంది. ఇది కానీ మనకు కానీ రాజధాని అయితే సూపర్గా ఉంటుందండి. అద్భుతమే కదా. దూరమైనా పర్వాలేదు మనకు, కానీ రాజధాని అయితే మటుకు చాలా బాగుంటుంది. నా మనసుకు ఆ విధంగా అనిపిస్తుంది. ఎవరు తిట్టుకున్నా ఏమనుకున్నా కానీ నా మనసుకు అనిపించింది చెప్పానండి. ఈ లోపల ఒకటి పైన ఒకటి మాట్లాడాల్సిన అవసరం నాకైతే లేదు. ఇక్కడ పదాలు కూడా కొత్తగా ఉన్నాయి అసలుకి. కాంప్లెక్స్ అంటారు. కాంప్లెక్స్ అంటే నాకు అర్థం కాదు. ఆర్టీసీని కాంప్లెక్స్ అంటారంట. అంతేకాదు మన కంగారు పడుతుంటే గాబరా పడగాకు అంటారు. మనం త్వరగా వెళ్తామంటే వేగంగా వెళ్తాం, వేగంగా పోదాము అంటారు. తర్వాత మామయ్య అంటే మాయ అంటారు. ఇక్కడ కొన్ని పదాలు అయితే కొత్తగా అనిపించింది నాకైతే. వీళ్ళు టిఫిన్ కూడా తక్కువ తింటారంట. ఉదయం కూడా భోజనమే వండుకొని దాంట్లో నీళ్ళు కలుపుకొని తింటారంట. ఇది హనుమంతు వాక. ఇక్కడి నుంచి మనం బీచ్ రోడ్డుకి వెళ్ళాలి. ఒకప్పుడు అయితే ఇక్కడ ఏమీ లేదు. ఇప్పుడు చాలా విశాలం అయిపోయింది. చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. మనమైతే బీచ్ రోడ్డుకి వచ్చేసామండి. ఇక్కడ మాట్లాడుకుంటూ వెళ్తాము. మా అల్లుడైతే నిదానంగా చూపించాడు నాకైతే. యతిన్ నాయుడు అయితే చాలా చక్కగా చూపించాడు. మావయ్య ప్రశాంతంగా చూడు, గాబరా పడకాకు నువ్వు అని చెప్తూ ఉన్నాడు. సరే అల్లుడు అని చెప్పాను నేను. మధ్యాహ్నం భోజనం మడుకు ఒక హోటల్కి పోయామండి. చాలా బాగుంది అక్కడ. ఆ హోటల్ మళ్ళీ మీకు షార్ట్ వీడియోలో పెడతాను. అద్భుతంగా ఉంది. ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా నచ్చింది నాకైతే. ఏరియా అయితే అద్భుతంగా ఉంది వైజాగ్. ప్రతి ఒక్క గల్లీ కూడా చాలా బాగుంది. నా మనసును దోచేసింది వైజాగ్. ఇక్కడే ఉండి ఇక్కడే బిజినెస్ చేసుకుంటామా అన్నట్టుగా అయిపోయింది నా మనసు. చూస్తున్నారు కదా ఎట్టుందో, ఎంత డెవలప్ అయిపోయింది. ఈ 15 ఏళ్ళలో చాలా డెవలప్ అయిపోయింది. ఏదో కైలాసగిరి రోప్వే అనమాట. ఇక్కడి నుంచే కైలాసగిరికి వెళ్తారు. చాలా సంవత్సరాలు అయిపోయిందండి కైలాసగిరి కూడా చూసేసి నేను. ఇక్కడ రామోజీ ఫిలిం సిటీ కూడా చాలా బాగుంటుందంట. ఎక్కువ సినిమా షూట్లు అన్నీ కూడా వైజాగ్లో జరుగుతూ ఉంటాయి అని చెప్పి మా అల్లుడు చెప్పారు నాకు. ఎంత గాజువాక, ఇన్ని చాలా బాగుంటాయి. ఇంకా సముద్రం దగ్గరికి వచ్చేసామండి. ఇదిగోండి బీచ్ రోడ్. ఎంత ఎక్కువ స్టీమర్లు, పడవలు అయితే తిరుగుతూనే ఉన్నాయి ఇక్కడ. అసలుకి ప్రశాంతంగా ఉంది. మిట్ట మధ్యాహ్నమైనా కానీ చల్లటి గాలి వీస్తూ ఉంది. ఈ సముద్రంలోనే జనాభా అయితే ఎగరుతున్నారు ఒడ్డున. అట్లా ఆడటం లేదు, అంత వైభవంగా ఆడుతున్నారు. ఇప్పుడు ఏదో చూస్తున్నారు కదా మీరు, నోవెల్టెల్. ఇక్కడ సినిమా స్టార్ వాళ్ళందరూ దిగుతూ ఉంటారంట ఇక్కడ. తర్వాత పెద్ద రాజకీయ నాయకులు కూడా ఇక్కడే దిగుతూ ఉంటారని చెప్పారు. చాలా పెద్ద హోటల్ అంట. దాని పక్కనే తాజ్ హోటల్ ఉంది. ఈ రెండు కలిపే ఒక బ్రిడ్జ్ కూడా నిర్మిస్తున్నారంట పైన. ఈ నోవెల్టెల్లో అది కొన్నారంట. ఈ బీచ్లో చూడండి గాలిపట ఎగిరేస్తున్న ఒక చిన్న పిల్లవాడు ఎంత ముచ్చటగా వాళ్ళ అలా మావం చేత ఎగిరించుకుంటున్నారు చూడండి. ఆహా, సూపర్గా ఉంది ఈ ప్లేస్ అయితే మటుకు. ఇక్కడ దగ్గరలోనే మనకు ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అయితే ఉంది. అది కూడా విక్టరీ స్టాచ్యూ ఎదురుగా ఉంది ఆర్కే బీచ్లో. ఇదే చూడండి ఫ్లోటింగ్ బ్రిడ్జికి అంత ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ఇంకో విశేషం తెలుసా, సేఫ్టీ మేనేజర్గా రమేష్ నాయుడు అంటే మా బావగారే ఉన్నాడు. డైరెక్టర్ వచ్చేసి రాజేష్ గారు. వీళ్ళ ఆధ్వర్యంలో ఇదంతా నడుస్తూ ఉంది. విక్టరీ స్టాచ్యూ ఎదురుగానే అన్నమాట. చాలా దగ్గరలో అనుకున్నారంట. అన్నీ మారి ఆర్కే బీచ్ ఈ ప్రాంతానికి వచ్చేసింది. విక్టరీ స్టాచ్యూ ఎదురుగా. విక్టరీ స్టాచ్యూ గురించి చెప్పాడండి మా బావగారు నాకు. 1971 సంవత్సరంలో బంగ్లాదేశ్ గాజీ విమాన యుద్ధంలో భారతదేశం పాకిస్తాన్పై విజయం సాధించింది. దానికి ప్రతిఫలంగా 1971 సంవత్సరంలో ఏటీసీ ఏర్పరిచారంటండి.
ఆహా! ఇలాంటి చిన్న చిన్న విషయాలు చెప్పాడు మా బావ. ఇంకా లోపలికి వెళ్ళిపోతే బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళిపోతే దాదాపు 100 మీటర్లు ఉంటుందని చెప్పి, ఒక్కొక్క బాక్సు 1/2 మీటర్ ఉంటుందంట. ఇట్లా 500 పెట్టెలు ఉంటుందని చెప్పాడు. మొత్తం 100 మీటర్లు ఉంటుంది. తర్వాత దాని ముందు ఒక టీ ఆకారం వస్తుంది, అది 10 మీటర్లు ఉంటుంది. మొత్తం కలిపి నీకు 110 మీటర్లు వస్తుంది సూర్య అని చెప్పాడు. చాలా పకడ్బందీగా దీన్ని ప్లానింగ్ చేశారండి. ఎవ్వరికి ఇబ్బంది జరగకుండా, ఎలాంటి ఆటపోలు లేకుండా చాలా ఎంత పకడ్బందీగా దీన్ని నిర్వహిస్తున్నారు అంటే అంత పకడ్బందీగా నిర్వహిస్తారు. మన ఆంధ్రాలో మొట్టమొదటిసారిగా మన వైజాగ్లోనే ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జిని తీసుకొని వస్తున్నారు వీళ్ళు. మా బావగారు మొత్తం వాళ్ళకి వివరిస్తున్నారు కూడా, ఎలాగ ఉండాలి, ఎలాగ అప్రమత్తంగా ఉండాలని. మా బావగారు రమేష్ నాయుడు గారు అయితే కొన్ని సంవత్సరాలు నేవీలో పనిచేశాడు. ఎన్నో అవార్డులను, ఎన్నో గిఫ్ట్లను సంపాదించుకున్నాడు. ఒక మంచి వ్యక్తి, మనసున్న మహారాజు అనమాట. ప్రతి ఒక్కరు హృదయాల్లో నిలిచిపోయినాడు మా బావగారు. అక్కడ ప్రతి ఒక్కరు కూడా కలవరిస్తూ ఉంటారు నా రమేష్ నాయుడు అని. క్రికెట్లో పెద్ద ఆటగాడండి, ఎన్నో కప్పులు సాధించాడు. ఆయన కూడా చూపిస్తారు మీకు. ఇక్కడే ఉన్నాడు, పక్కన వాళ్ళకి చెప్తూ ఉన్నాడు. మీకు ఇలా చూస్తున్నాను చూడు. తర్వాత మన దేశంలోనే 4వ 5వది అంటే ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జి. ఒకటి వచ్చేసి కేరళలో ఉందని చెప్పాడు, పాండిచేరిలో ఉందని చెప్పాడు, ఇంకా ఎక్కడెక్కడో 2 చెప్పాడు, అది గుర్తు రాలేదు నాకు. ఇది 5వది అంట మనకు వైజాగ్కి. చాలా అయితే బాగుంది. ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి వీడియోలు, ఫోటోలు తీసుకుంటున్నారు. ఇంకా యూట్యూబ్లో పెట్టుకునే దానికి. అది కూడా విక్టరీ స్టాచ్యూ, అది దాని ఎదురుగానే ఉంది. తర్వాత బోటింగ్ పెడతారంట ఇక్కడ వాళ్ళ సేఫ్టీ కోసం. తర్వాత 8 మంది గజయితగాళ్ళని ఏర్పాటు చేశారు, జాకెట్లని పెట్టున్నారు. తర్వాత రౌండ్ ప్లాస్టిక్ వస్తూ ఉంటాయి మునిగిపోకుండా తేయడానికి, అవి కూడా కట్టేసి అంత పకడ్బందీగా అయితే నిర్వహిస్తున్నారు. ఎవ్వరికి కూడా పొరపాటు జరగకుండా, వచ్చిన వాళ్ళకి ఇబ్బంది జరగకుండా వాళ్ళని కాపాడేదానికి చాలా పకడ్బందీగా అయితే చేసేసారు. చాలా బాగుంది. లోపలే పోదామంటే సూరి ఇప్పుడు పంపిరు సూరి, మనం పోయామంటే కురవాళ్ళు కూడా వస్తూ ఉంటారు, వద్దులే నాన్న అని చెప్పి మా బావగారు. సరే బావగారు మీ ఇష్టం అని చెప్పాను. మామూలుగా ఆయన మేనేజర్ కాబట్టి ఆయన తీసుకొని పోవచ్చు లోపలికి, మనం చూసి ఇంకో వాళ్ళు వస్తూ ఉంటారు కదా, అందుకోసం ఆయన వద్దని చెప్పాడు. సరే అని చెప్పాడు. ఇది కూడా రమేష్ నాయుడు గారి అక్కడ ఉన్న వాళ్ళందరికి కూడా విమర్శించి చెప్తా ఉన్నాడు, ఎలాగ ఉండాలి, ఎలాగ అప్రమత్తంగా ఉండాలి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలని. పక్కనున్న నితిన్ నాయుడు, ఆయన రమేష్ నాయుడు గారు వాళ్ళు చాలా సలహాలు అడుగుతున్నారు ప్రతి ఒక్కరికి కూడా. తర్వాత ఇక్కడ కొంతమందికి అయితే ఈ మధ్యకాలంలో ఈత కూడా నేర్పిస్తున్నారు. ఎలా పట్టుకోవాలి, ఎలాగా ఒక పొరపాటున పడిపోతే వాళ్ళని ఎలా సేవ్ చేయాలి, ఎలా కాపాడాలి వాళ్ళని ఎలా భయపడకుండా వాళ్ళ వెనకాల ఉండి ఎలా రక్షించాలి అనే ఇలా చిన్న చిన్న టిప్స్ అన్నీ వాళ్ళకి చెప్తున్నారు. అంత పకడ్బందీగా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఉండే దానికోసం మంచి మంచి ట్రైనర్స్ని అయితే ఉంచేశారు అక్కడ. దేవుని దయలా ఎవరికి ఇబ్బంది కాదు, మంచి సక్సెస్ అవుతుంది. అంతేకాదు వానాకాలంలో తీసేస్తారంట, ఇది తీసి మళ్ళీ పెడతామని చెప్పారు మళ్ళీ. ఎందుకంటే ఆ వానకి ఆ ఫ్లోటింగ్కి ఇది కొట్టుకొని పోతుంది అని చెప్పారు. ఈ మొత్తం కూడా ప్లాస్టిక్ బాక్సులే, అవి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. అసలుకి నాకైతే ఒక అద్భుతమైన అనుభూతి రాబోతుంది. ప్రజలకి బాగా థ్రిల్లింగ్ ఫీల్ అవుతారు అనే విధంగా ఉంది ఇక్కడ. ఎంత బాగుందంటే అంత బాగుంది. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా జాకెట్లు ఇస్తారంట, దాంతోపాటు మనీ కూడా తీసుకుంటారంట. అది 100 కానీ 150 కానీ ఉండొచ్చు, దానికన్నా ఉండదు అని చెప్పి, అదే మెయింటైన్ కోసం వాటి కోసమే. అంతే చూస్తున్నారు కదా. ఇంకా వారం రోజు అంటే నెక్స్ట్ వారం రెడీ అయిపోతుందండి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందని చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా రమేష్ బాబు గారిని పొగుడుతున్నారు, చాలా బాగా చెప్తున్నారండి మీరని వాళ్ళందరూ బాగా మెచ్చుకుంటున్నారు. వాళ్ళకి ఎంత సజెషన్ ఇస్తున్నారంటే అంత సజెషన్ ఇస్తున్నారు. ఒక్కొక్క ప్రజల మెంటాలిటీ ఎలాగుంటుంది, వచ్చే మనుషుల మెంటాలిటీ ఎలాగుంటుంది, వాళ్ళని ఎలాగా సర్దిప్పుకుంటూ పోవాలి మీరు, వాళ్ళకి అనుగుణంగా ఎలాగ ఉండాలి మీరు, వాళ్ళని భయపెట్టకుండా వాళ్ళని ఎలా కాపాడాలి, ఎలా రక్షించాలి, ఇలాంటి ఎన్నో టెక్నిక్స్ని చాలా చాలా చక్కగా అభినయిస్తున్నాడు మా బావగారు. నిన్న కూడా జరిగినాయంట ప్రాక్టీసులు, అవి ఇట్లా జరుగుతూ పోతుందండి. ఇంకే సంగతులు, ఏం విశేషాలు
ఎప్పుడెప్పుడు చూద్దాము, ఎప్పుడెప్పుడు ఆ ఫ్లోటింగ్ మీద ఎక్కాలి అనిపిస్తుంది కదా. ఇంకెందుకండి, వారం 10 రోజుల్లోనే మా బావ ఫోన్ చేస్తాను చెప్పి సూరి ఇట్లా ఓపెన్ అయినప్పుడు చెప్తాను ఒకసారి రా అన్నాడు. ఇప్పుడు వస్తే ఏం వస్తాంలే బావా, సార్ టూర్ ఎప్పుడైనా ఇస్తే వస్తానులే అని చెప్పాను నేనైతే మటుకు. వాళ్ళైతే సొంత బిడ్డ కన్నా ఎక్కువ చేసుకున్నారండి నన్ను. ఇంకా మేమైతే గంతులేసాం పోయి, వాళ్ళు ఆడుతూ ఉన్నారు, అది చూస్తూ మేము కూడా ఆడాము కొద్దిసేపు. ఇంకా నేనే వీడియో తీసుకోవాలి కాబట్టి తీస్తూ ఉన్నాను, మా వాళ్ళు ఆడుతూ ఉన్నారు. చాలా బాగుంది, ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆర్కే బీచ్లో ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. ఇంకా పక్కనే బస్ స్టాండు, చాలా బాగా ఉంది. ఇది చూసుకునేసి మా స్కూటర్ మీద వచ్చేసాం. ఇంకా స్కూటర్ మీద చేసి హోటల్కి వెళ్ళాలి. ఓకే, నా వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ ఇవ్వండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన సూరీస్ బ్లాక్ అడ్వెంచర్కి ఎల్లవేళలా మీ సపోర్ట్ ఉండాలని ప్లీజ్. కొత్తగా నేనే ట్రై చేస్తున్నాను, నా మాటలు మీ మనసుని నొప్పించుంటే నన్ను క్షమించండి. ఓకే బాయ్, మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం.